Rule 2 of Rule 340 of the Assembly Rules that Sri Guntakanda Jagdishwar Reddy, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried, and the member named by the Speaker is suspended from the services of the House for remainder of the session. I beg to move under Rule Sub-Rule 1 and 2 of Rule 340 of the Assembly Rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the Speaker, may be suspended from the services of the House for remainder of the session. రైట్, ఏదైతే స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు కామెంట్స్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇప్పుడు సస్పెండ్కి గురయ్యారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఈ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ సస్పెండ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ నగేష్. ఖచ్చితంగా సంచలన నిర్ణయం. ఎందుకంటే స్పీకర్ ని ఏకవాక్యంతో ప్రబోధించడం, స్పీకర్ ని ఏకవాక్యంతో దగ్గరికి వెళ్లి కళ్ళలో కళ్ళు చూసిపెట్టి అసలు స్పీకర్ చైర్ ని అగౌరవపరిచే విధంగా గుంతకట్ల జగదీష్ రెడ్డి మాట్లాడని చెప్పి కూడా సభ్యులంతా ముఖ్య కంఠంతో ఖండించారు. మొదట సభ ప్రారంభమైన తర్వాత వేముల వీరేశం తన స్పీక్ ని కొనసాగించారు. స్పీకర్ ని ఏకవాక్యంతో గౌరవం లేకుండా మాట్లాడారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి. రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే కూడా భాష, అతని ప్రవర్తన తీరు కూడా బాగలేదు, చట్టసభలను పూర్తిగా అవమానించినట్టు. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఇది మంచిది కాదు, సభ్యులకు రాంగ్ మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. ఇది ఖచ్చితంగా జాతిని అంటే ఎస్టీ ఎస్టీలు, మాదిగలు, మాలలు, అలాగే మొత్తం ఓవరాల్ గా అంటే జాతులను అవమానించినట్లే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలని చెప్పి కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. దళిత గిరిజనులు తీవ్రంగా అవమానించిన జగదీష్ రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. సీతక్క మంత్రి కూడా అత్యంత అవమానకరం, వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం, కనీసం ఆ విషయాన్ని కూడా మర్చిపోయారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు కూడా అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో ఉంది. స్పీకర్ కేసు ఒక వ్యక్తిలాగా కాకుండా వ్యవస్థ చూడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చాలా అవమానాలు ఎదుర్కొన్నాం, ఆయన కూడా మేము భరించాము. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అట్టడుగు వర్గాలు పెంచే విధంగా పూర్తిగా మాట్లాడారు. ఏకవచనంతో స్పీకర్ ని అవమానించేటట్టుగా మాట్లాడారు. అన్ని రికార్డులు పూర్తిగా పరిశీలించమని కూడా చెప్పారు. గవర్నర్ ని కాంగ్రెస్ కార్యకర్తగా పిలిచి కూడా వాళ్ళు అవమానించారని చెప్పి కూడా సీతక్క మాట్లాడారు. మహిళా గవర్నరు, అప్పుడు మహిళా గవర్నర్ గా ఉన్న అప్పుడు ఆమెను, నిన్న ట్రైబల్ గవర్నర్, ఇప్పుడు స్పీకర్ ను. సో ఓవరాల్ గా మొత్తానికి ఒక వ్యవస్థ అనేది వాళ్లకు పట్టింపు లేదు. వ్యవస్థను అవమానపరచడమే వాళ్ళ ఇదిగా ఉన్నట్టుందని చెప్పి కూడా సీతక్క చెప్పారు. ఈ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక నిబంధనలు కొత్తగా తీసుకొచ్చారు. కనీసం మా సభ్యుల్ని పోడియం దగ్గర కూడా పోనీయకుండా పూర్తిగా అడ్డుకొని మమ్మల్ని తీవ్రంగా అవమానపరిచారు. కానీ ఆ సమయంలో కూడా మేమేం చేయలేని పరిస్థితిని కూడా సీతక్క పూర్తిగా ఒక దిగ్భ్రాంతికరమైన వాతావరణంలో మాట్లాడింది. దళిత వర్గాలకు చెందిన స్పీకర్ ని టార్గెట్ చేయడం అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటో బయటకు చెప్పాలని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి. జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసింది సీతక్క. డిమాండ్ తర్వాత కూడా మిగతా మంత్రులు అంటే ఉత్తమ్ గాని, బట్టి విక్రమార్క గాని, శ్రీధర్ బాబు గాని వీళ్ళంతా కంటిన్యూగా మాట్లాడారు. ఎందుకంటే బట్టి కూడా పూర్తిగా అంటే వివిధ రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న వ్యవహారాలను కూడా వ్యక్తపరిచారు. గవర్నర్ అవమానపరిచే విధంగా, స్పీకర్ ను అగౌరవపరిచే విధంగా మాట్లాడిన పరిస్థితి. సభ నీ సొంతము కాదు అంటే అర్థం ఏంటి అనే పదానికి ఆ సభ్యులు ఆ పార్టీ సమాధానం చెప్పాలి. మరి వాళ్ళ నాయకుడు కూడా ఇదే చెప్పి పంపిస్తున్నాడా? మరి ప్రసాద్ కుమార్ అనే వ్యక్తి సభాపతిగా వాళ్లకు కనిపించడం లేదా? అంటే ఆ వ్యక్తి పట్ల అంత అగౌరవమైన రీతిలో మాట్లాడాల్సిన అవసరం ఏంటని చెప్పి కూడా బట్టి కూడా తను కూడా ఒక రకమైన దీనిలో మాట్లాడిన పరిస్థితి. అంటే నీ సభ్యుడు మాట్లాడిన మాటలు మీ నాయకుడు కేసీఆర్ చెప్పించిన మాటలేనా? మూడ్ ఆఫ్ ద హౌస్ ప్రకారం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. కానీ రాజ్యాంగం పైన మాకు గౌరవం ఉంది, రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత మాకుంది కాబట్టి ఈ సెషన్ వరకు సస్పెండ్ చేయండి, ఎథిక్స్ ఎపెల్స్ కమిటీకి పంపించండి, పంపించిన తర్వాత ఎథిక్స్ ఎపెల్స్ కమిటీ నిర్ణయం ప్రకారం తదుపరి జగదీష్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం జరుగుతుంది. రాజ్యాంగంలో స్పీకర్ పోస్ట్ ని ఎవరు ప్రశ్నించే హక్కు లేదు. రాజ్యాంగంలో స్పీకర్ పోస్ట్ అనేది భారతదేశంలో అత్యంత గౌరవమైన పోస్టు, ఎవరు కూడా ప్రశ్నించే హక్కు లేదు. అలాంటి పోస్ట్ ని
పూర్తిగా అవమానపరిచే విధంగా ప్రజలు చూసినా కూడా ఏమనుకుంటారన్న ఇది కూడా లేకుండా కూడా మాట్లాడిన పరిస్థితి అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ సెషన్ వరకు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా శ్రీధర్ బాబు రాజ్యాంగంలో ఉన్న క్లాజ్ ని 3ని కూడా ఎత్తి చూపారు. ఆ క్లాజ్ వరకు ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందని చెప్పి కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు సభాపతికి నివేదన ఇచ్చారు. ఈ నివేదనతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ సెషన్ వరకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం చేసుకున్న వరకు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సభలో అడుగు పెట్టకుండా అప్ టు 27 వరకు సభ నడుస్తుంది కాబట్టి అప్ టు 27 వరకు కూడా సభలో అడుగు పెట్టే ప్రసక్తి లేకుండా సస్పెండ్ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సభ్యుల నిర్ణయం మేరకు సభలు ఇచ్చే రిపోర్ట్ కానీ సభాపతి ఇచ్చే నిర్ణయం మేరకు ఎథిక్స్ కమిటీకి రిపోర్ట్ పంపనున్నారు. ఎందుకంటే సీసీ కెమెరా విజువల్స్ పాటు మాట్లాడిన తీరుని కూడా ఎథిక్స్ ఎపల్స్ కమిటీకి పంపిన తర్వాత ఎథిక్స్ ఎపల్స్ కమిటీ నిర్ణయం తీసుకునే వరకు అయితే ప్రస్తుతం ఈ సెషన్ వరకు అయితే సస్పెన్షన్ లో జగదీష్ రెడ్డి ఉంటారు. తదుపరి ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత జగదీష్ రెడ్డి భవితవ్యం ఏందనేది తేలే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగేష్, ఇప్పటికే స్పీకర్ చెప్తూ ఉన్నారు అసహనం కోల్పోవద్దు జగదీష్ గారు, మీరు అసహనంతో మాట్లాడుతున్నారని చెప్పి కూడా అసహనం కోల్పోవద్దు అని చెప్పి కూడా ఆయన వార్న్ చేస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, కంట్రోల్లో ఉండమని చెప్తున్నా. కానీ ఎందుకు జగదీష్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడం జరిగింది? అంటే నిజంగానే అసహనానికి గురయ్యే పరిస్థితులు అసెంబ్లీలో నెలకొన్నాయా ఆ మూమెంట్లో? ఇక ఏదైతే సస్పెండ్ చేశారో సస్పెండ్కి సంబంధించి ఆయన ఏమైనా రియాక్ట్ అవుతున్నారా జగదీష్ రెడ్డి? ఇప్పటి వరకైతే ఎటువంటి రియాక్షన్ లేదు. మామూలుగా శ్రీధర్ బాబు గాని బట్టి విక్రమార్క గాని మిగతా సభ్యులు మాట్లాడిన సందర్భంలో కూడా సభ్యులందరూ కూడా గట్టిగా అరుస్తూ మళ్ళీ ఎవరైతే సభ్యులు మాట్లాడుతున్న వాళ్ళందరి మాటలను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. బట్టి కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మేము మాట్లాడుతున్న సమయంలో కూడా మా మాటలు కూడా వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. అంటే వాళ్ళ అసహనాన్ని ఎంత వ్యక్తపరుస్తున్నారో ఖచ్చితంగా సభాపతి ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డైరెక్ట్ గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభాపతికి చెప్తున్నా కూడా ఒక పక్క మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు మిగతా సభ్యులు కూడా సేమ్ అదే విధంగా అంటే ఒక రకమైన రీతిలో అంటూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి. సో ఓవరాల్ గా ఏంటంటే సభాపతి ప్రసాద్ కుమార్ చాలా కూల్ గా ఉంటాడు, చాలా అంటే వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆవేశపడడం అవసరం లేదు, ప్రతి సభ్యుడు మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ఎవరైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో మీ మాటను మీరు వినిపించండి. అంటే కేవలం గవర్నర్ ప్రసంగం తర్వాత గవర్నర్ ప్రసంగానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు అందరూ కూడా అంటే ఒకరు ఆమోదించవచ్చు, ఒకరు వ్యతిరేకించవచ్చు, కానీ మీరు మాట్లాడి సభను గౌరవించే విధంగా కూడా పదాలు వాడాలి అని చెప్పారు. కానీ జగదీష్ రెడ్డి మాత్రం తన పోడియం నుంచి తన చైర్ నుంచి బయటకు వచ్చి సభాపతి దగ్గరలో నిలబడి ఒక చేతులు దానిపైన పెట్టి ఒక రకమైన అంటే ఏకవాక్య పద్ధతిలో మాట్లాడడం అనేది కూడా ఏ సభ్యుడు కూడా సహించడం లేదు. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇంటర్నల్ గా అంటే ఇష్యూని అనవసరంగా రేజ్ చేసే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడాలని చెప్పి కూడా వాళ్ళ మధ్య చర్చ జరిగినట్టుగా మనకు కొంత సమాచారం అందుతుంది. అంటే గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా గతంలో కోడెల గాని నాని అంటే పేరు నాని కానీ మిగతా వాళ్ళందరూ కూడా సో అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా అవమానానికి గురైన పరిస్థితి. మరి అలాంటి పదాలను కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మాట్లాడి ఇబ్బందులకు గురైన పరిస్థితి తమకు వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు కూడా ఇంటర్నల్ గా చర్చించుకున్నారు. అంటే ఆంధ్రలో కొడాలి నాని వల్లభనేని వంశీ అంబటి రాంబాబు సో అలాంటి వ్యవహార శైలిలో కూడా జగదీష్ రెడ్డి వైఖరి ఉందంటూ కూడా అసెంబ్లీ లాబీలో కొంత చిక్ చాట్ వాళ్ళ మధ్య నడిచినట్టుగా తెలుస్తుంది. సో జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో కూడా బీఆర్ఎస్ పార్టీ పైన బూతుల పార్టీగా ముద్రపడే అవకాశం ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది ఇంటర్నల్ గా భద్రపడిన పరిస్థితి. అదే విషయాన్ని కూడా వాళ్ళ మధ్య కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే జగదీష్ రెడ్డి స్పీకర్ పై అనుచిత భాష మాట్లాడడం కూడా మనం కూడా సహించలేకుండా ఉన్నాము. ఖచ్చితంగా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను కూడా మనం కూడా తప్పు పట్టాల్సిందని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా ఇంటర్నల్ గా మాట్లాడుకున్న పరిస్థితి. ఎందుకంటే దళిత స్పీకర్ గా ప్రసాద్ కుమార్ నాడు దళితుల్ని పార్టీకి దూరం చేసే విధంగా కూడా మాట్లాడడం సరైనది కాదని చెప్పి కూడా ఇంటర్నల్ గా వాళ్ళ దగ్గర మాటల్లో తేలినట్టుగా తెలుస్తుంది. అంటే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ప్రజాస్వామ్యవాదులు కానీ మిగతా బయట ఉన్న చాలా మంది కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగా ప్రసాద్ కుమార్ చైర్ లో ఉన్నారు, ఒక దళిత వ్యక్తిగా కూడా తను ఉన్నారు. సో అంటే ఇక్కడ కులాలు మతాలు వేరైనా కూడా కనీసం చైర్ ని గౌరవించే విధంగా మాట్లాడని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పి ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ ఇష్యూ అంతా కూడా ఒక రకమైన పరిస్థితి అయితే చేయదాటిందని చెప్పచ్చు. ప్రసాద్ కుమార్ కూడా చాలా కూల్ గానే గత కొన్ని సెషన్లు అంటే 4 సెషన్లు కూడా మెయింటైన్ చేశారు. చాలా వరకు సభ్యులందరినీ కంట్రోల్ చేసే విధంగా మాట్లాడిన పరిస్థితి. ప్రతి ఒక్క సభ్యునికి కూడా మైక్ అందిస్తూ వాళ్ళకి సంబంధించిన ప్రజాస్వామ్య విధంలో ప్రతి పార్టీ
ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గల్లం విపి మాట్లాడాలని చెప్తున్నారు. కానీ జగదీష్ రెడ్డి మాత్రం తన చైర్ను దాటి అనుచిత వ్యాఖ్యలతో స్పీకర్ ను అవమానించడం అనేది కూడా ఏ పార్టీ అంగీకరించిన పరిస్థితి అసెంబ్లీలో కొనసాగుతుంది. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇంటర్నల్ గా ఇదే విషయాన్ని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అనుచిత వ్యాఖ్యల్లో స్పీకర్ ను అవమానించడం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకించడం కావచ్చు, అవసరమైతే తామే సభను బహిష్కరించి బయటకు వెళ్ళడం కావచ్చు, ఇలాంటి చర్యలు చేపట్టాలి. కానీ ఏకవాక్య పదశాలంతో స్పీకర్ ను అవమానించడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయంగా ఇరుకున పడ్డదని కూడా మిగతా పార్టీ ఎమ్మెల్యేల నుంచి అయితే మనకు బయట నుంచి అయితే సమాధానం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.